కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ యాదగిరి అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 250 గజాల స్థలం, 30,000 పెన్షన్ ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యమకారుల డిమాండ్స్ ను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మా టీవీజేసీలో కూడా కొందరు టీవీజేసీకి వ్యతిరేకంగా పనిచేస్తూ టీవీజేసీ యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా టీవీజేసీకి యొక్క కార్యక్రమాలకు వ్యతిరేకంగా మా యొక్క టీవీజేసీకి వెన్నుపోటు పొడిచేటువంటి విధానంలో ఇద్దరు నాయకులు ఇప్పటిదాకా పనిచేయడం జరుగుతుంది. వాళ్ళలో తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి అట్లానే చంద్రన్న ప్రసాద్ వీళ్ళిద్దరూ మరి మాకు వెన్నుపోటు పొడిచేటువంటి కార్యక్రమాలు చేయడం మూలాన మేము గత్యంతరం లేక మరి ఖచ్చితంగా టీవీజేసీని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలు ముందు తీసుకుపోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందు మా సమస్యలు ఉద్యమకారుల సమస్యలను